వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు అండి మనం రెసిపీ చేసుకోవట్లేదు. ఈరోజు ఏం చేస్తున్నామంటే మనకు ఒక పార్సల్ వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి. ఆ పార్సల్ ఏంటో దాన్ని మనము ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాము. అన్బాక్సింగ్ చేస్తున్నామండి. 2 పార్సల్స్ వచ్చాయి మనకి. ఈ 2 పార్సల్స్లో ఏమున్నాయో మనము ఓపెన్ చేసి చూద్దాము. మన ఛానల్లో ఇది సెకండ్ అన్బాక్సింగ్ వీడియో అండి. మీరందరూ కూడా చూసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఇప్పుడు మనకి ఒక చిన్న పార్సల్ ఉంది, అలాగే పెద్ద పార్సల్ ఉంది. ఇది మీకు మోస్ట్లీ అర్థమైపోయే ఉంటుంది చాలా వరకు ఇది ఏంటి అనేది. కానీ మనం చూద్దాము ఏముందో. నేనైతే ఫస్ట్ పెద్దది చేస్తున్నాను. ఇది మనకి మొన్న వచ్చింది, అన్బాక్సింగ్ చేద్దామండి. ఓపెన్ చేస్తున్నాను. 24th వచ్చిందండి ఇది. 24th నిన్న క్రిస్టమస్ కదా, హడావిడిలో ఉన్నాము. ఎప్పుడెప్పుడు ఇది ఓపెన్ చేసి చూడాలా అని మా అబ్బాయి అయితే బాగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఇంక ఇవాళ తప్పలేదండి ఓపెన్ చేయడానికి. చూద్దాము ఏముందో. వీడియో రికార్డింగ్కి ఉపయోగపడే ఐటమ్ అండి ఇది. అర్థమైందా ఏంటో ఇది? చూసారా అండి, ట్రైపాడ్ అండి ఇది. కోడాక్ కంపెనీ ట్రైపాడ్. మేము ఇది ఆర్డర్ పెట్టి 1 వీక్ అయింది. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టామండి. దీని కాస్ట్ వచ్చేసి 1500. మనం రికార్డ్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. కోడాక్ కంపెనీలో ది బెస్ట్ అండి ఇది రికార్డింగ్స్కి. ఈ ట్రైపాడ్ చూడండి, మనకి బాక్స్లో ఎంత సేఫ్గా వచ్చిందో. పార్సల్ అనేది చాలా కంఫర్ట్గా సేఫ్గా వచ్చిందండి. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. దీంతోపాటు మనకి బ్యాగ్ కూడా ఉందండి. చూడండి, మీరు చూస్తున్నారు కదా, బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుందండి. థిక్నెస్, ఈ వెయిట్కి సరిపడా బ్యాగ్ ఇచ్చారు. అలాగే చూడండి, నేను ట్రైపాడ్ బయటికి తీస్తున్నాను. బడ్జెట్లో ది బెస్ట్ అండి ఇది. ఈ ట్రైపాడ్ అనేది ఎన్నో రోజుల నుంచి దీన్ని కొనాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాము మేము. ఇప్పటికి కుదిరింది మాకు. ట్రైపాడ్ గురించి మా యూట్యూబ్లో అందరికీ మోస్ట్లీ తెలుసు కదండి. కొత్తగా నేను చెప్పేది అయితే ఏం లేదు, బట్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, అందు నిమిత్తం చెప్తున్నానండి. ఇది 3-way ప్యాన్ మూమెంట్ అండి. దీని యొక్క స్పెషాలిటీ. చూసారు కదండి, చాలా బాగుంది. కోడాక్ కంపెనీ మన బడ్జెట్లోనే వచ్చేసిందండి. 1500s. చాలా ఇక్కడ మనకి గ్రిప్నెస్ కోసము స్టాండ్కి ఇక్కడ ప్లాస్టిక్ రబ్బర్ ఇచ్చాడండి. ఎలా అయినా స్టిక్ అంటే మనకి ఈ ట్రైపాడ్ అనేది మూవ్ అవ్వకుండా అలాగే స్టేబుల్గా నిలబడడానికి స్టిక్నెస్ బాగుందండి. అలాగే ఇది 3-way అండి. ఇది 3 సెక్షన్ సపోర్ట్ అండి. చూడండి, ఇక్కడ మనకు ఒక బటన్ లాగా ఇచ్చాడు. 3 legs కూడా ఉన్నాయి. ఈ 3 legs కూడా ఇలా చూడండి, ఇది ఫస్ట్, సెకండ్, అలాగే ఇది థర్డ్. ఇలా 1, 2, 3 సెక్షన్ సపోర్ట్ అండి ఇది. అలాగే మనకి ఈ ట్రైపాడ్ కాల్ అనేది స్టాండర్డ్గా నిలబడడం కోసము, బాగా గ్రిప్నెస్ కోసము ఇలా రబ్బర్ ఇచ్చాడండి. చాలా బాగుంది. ఇలా 3 legsకి ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఒక హూక్ టైప్లో ఇచ్చారు. ఇది మనకు కూడా ఇది మూవ్ అవ్వకుండా స్టేబుల్గా నిలబడడం కోసం మాత్రమే. ఇది 3-way ప్యాన్ మూమెంట్ అండి. మనకి ఈ 3 వైపుల డైరెక్షన్ మనం చూసుకోవచ్చు. 3 వైపుల్లో మనకి చూపిస్తుంది ఈ డైరెక్షను. ఇలా మనం రికార్డ్ చేసేటప్పుడు ఇది కెమెరా ఆర్ సెల్
మనం ఏదైతే యూస్ చేస్తున్నామో అది ఇక్కడ మనం ప్లేస్ చేయాలి. ఇక్కడ ప్లేస్ చేసి దాన్ని మనం షూట్ చేసుకోవడానికి అనువుగా సెట్ చేసుకోవాలండి. దానికి చూడండి, మేము ఇప్పుడైతే సెల్లులో రికార్డ్ చేస్తుంటాము మా వీడియోస్ అన్నీ కూడా. మాకు ఇక్కడ సెల్ స్టాండ్ కూడా ఇచ్చారు, స్టాండ్ టైప్లో. ఇది కూడా చాలా బాగుందండి, గ్రిప్నెస్ ఉంది. సెల్లు మనకి కింద పడిపోకుండా, జారి పడిపోకుండా చాలా గ్రిప్నెస్ ఉంది. చాలా బాగుందండి క్వాలిటీ కూడా. దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేసి మనం సెల్ సెట్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఈ ట్రైపాడ్ అనేది మనము తీసుకెళ్ళడానికి, పట్టుకెళ్ళడానికి చేతిలో హ్యాండిల్ కూడా ఇచ్చాడండి. మీకు కనిపిస్తోందా? హ్యాండిల్ కూడా ఇచ్చాడు. చాలా బాగుందండి. నేను కొన్న ఫస్ట్ ట్రైపాడ్ అండి ఇది, నా వీడియోస్ కోసము. నాకు మంచిగా అనిపిస్తోంది, నాకైతే సాటిస్ఫాక్షన్గా ఉంది. నేను పెట్టిన డబ్బులకి కంఫర్ట్గా ఉందండి. దీని హైట్ కూడా మనకి 58 సెంటీమీటర్స్ నుంచి 157 సెంటీమీటర్స్ వరకు వస్తుందండి. అది కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది పొడవు మనకి 58 సెంటీమీటర్స్ నుంచి 157 సెంటీమీటర్స్ వరకు వస్తుంది. అలాగే మనకి కింద యాంటీ స్లిప్ రబ్బర్ బేస్డ్ కూడా ఇచ్చారు కదా, కాబట్టి మనకి ఒక గ్రిప్నెస్ అయితే బాగుందండి. చాలా స్ట్రాంగ్గా ఉంది, గ్రిప్నెస్ అయితే బాగుంది. చూసారు కదండి ట్రైపాడ్ ఎలా ఉండేది. ఇది బిల్ట్ క్వాలిటీ అండి. ఇది చూడండి, ది మోడల్ పేరు వచ్చేసి కొడాక్ T211 అండి. 10, 11 రెండు సేమ్ ఒకటే ఉంటాయి. మేము 11 తీసుకున్నామండి. చాలా బాగుంది, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇంకా వీడియోస్ షూట్ చేసేటప్పుడు చూడాలి దీని వర్క్. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు బాగా నచ్చిందండి. మనకి బడ్జెట్లో వచ్చే ట్రైపాడ్ అండి ఇది. ఇక ఇంకొక పార్సల్ ఉంది కదా, చిన్న పార్సల్, అది చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి ట్రైపాడ్లో ఇది కూడా మనకి ఇంకా హైట్ పెంచుకోవాలంటే కూడా మనం ఇలా పెంచుకోవచ్చు. చూడండి, మనకి ఇంకా హైట్ పెంచుకోవాలంటే కూడా ఇలా పెంచుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా మనం కెమెరా అయినా సెల్ అయినా సెట్ చేసుకొని మనం వీడియోస్, ఫొటోస్ చాలా చక్కగా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇది 5 kgs వరకు వెయిట్ మోస్తుందండి. వెయిట్ గెయిన్ చేస్తుంది, అంటే వెయిట్ని భరిస్తుంది. అంతటి శక్తి ఉంది దీనికి, ఈ ట్రైపాడ్కి. అంతవరకు మనము పెట్టచ్చు. ఇదండి ట్రైపాడ్ నాకు తెలిసినంత వరకు డీటెయిల్స్. ఆ తర్వాత మనం ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టామండి ఫ్లిప్కార్ట్లో. అది కూడా ఏంటో చూద్దామండి. ఏం లేదండి, ట్రైపాడ్ అంటే వెంటనే మనకు గుర్తొచ్చేస్తుంది కదా, మైక్ అండి అది. ఆ మైక్ ఏంటో, దాని విషయాలు ఏంటో చూద్దామండి. చూడండి, మనకి ఇంకొక పార్సల్ చిన్నది. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా, మైక్ అండి ఇది. మైక్ కూడా పెట్టాను నేను ఆర్డర్ ఫ్లిప్కార్ట్లో. ఇది కూడా ప్యాకింగ్ చాలా బాగా చేశారండి. ప్యాకింగ్ మనకి ఈ బబుల్ షీట్ పెట్టి పాడు కాకుండా నీట్గా పక్కాగా వచ్చింది. ఇది కూడా 24th వచ్చిందండి. ఇవి రెండు కూడా మనకి ఒకేసారి వచ్చాయి. కాకపోతే మాకు టైం లేక ఇవాళ చేస్తున్నాము అన్బాక్సింగ్ అనేది. చాలా ఆతృతగా ఉంది చూడాలని. ఇదిగోండి మైక్, బోయా మైక్ అండి ఇది బోయా M1 మైక్ అండి. మనకి ప్యాకింగ్ చూడండి, చాలా బాగా నీట్గా వచ్చింది. మనకి ఇక్కడ ఫ్యూచర్స్ ఇచ్చారు, దాని డీటెయిల్స్ అన్నీ, ఈ మైక్ తాలూకు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారండి. మనకి నాకు 900 కాస్ట్ పడిందండి. ఇది ఫ్లిప్కార్ట్లో 899 రూపాయలండి. 1 రూపీ తక్కువ, 900. ప్యాకింగ్ చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పాతకాలంలో పెద్దవాళ్ళు డబ్బులు దాచుకోవడానికి ఇలాంటిది ఒక సంచుల్లాగా పెట్టుకునేవాళ్ళండి, క్లాత్తో కుట్టి. ఎంత బాగుందో కదా. ప్యాకింగ్ అయితే సూపర్ అండి. చూడండి మైక్ అండి
మీకు ఆల్రెడీ నేను బాక్స్ అంతా చూపించాను కదా. నాకైతే దీని గురించి డీటెయిల్స్ ఏమీ తెలియదండి, మా అబ్బాయే బుక్ చేశాడు దీన్ని. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మా అబ్బాయికే తెలుసు బాగా. ఇది మైక్. మనం సెల్ ఫోన్ పెట్టుకోవాలంటే ఇదండి. మనం టీవీకి పెట్టుకోవాలంటే మనకి వేరే జాక్స్ కూడా ఇచ్చారు. సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలంటే మనకి వేరే జాక్స్ ఇచ్చారండి. చూడండి, మనం సౌండ్ సిస్టమ్కి పెట్టుకోవడానికి ఇది క్లిప్ అండి. మైక్ మనము సెట్ చేసుకోవడానికి, మైక్ పైన మనము ఆ మైక్లో డస్ట్ ఏమీ పోకుండా క్లారిటీగా ఉండడం కోసం ఇది స్పాంజ్ కవరు. బ్యాటరీ అండి, మైక్ బ్యాటరీ. బాగుందండి. ఇదైతే మాకు 899 రూపాయలు మేము కొన్నది. దీన్ని ఫ్లిప్కార్ట్లో కొన్నామండి. ఈ ట్రైపాడ్ అలాగే మైక్ ఇవి రెండు కూడా మేము ఆర్డర్ పెట్టి తీసుకున్నామండి ఫ్లిప్కార్ట్లో. ఇప్పటికైతే ప్రోడక్ట్ అయితే ప్రజెంట్ అయితే బాగుందండి. ఇక యూజింగ్లో ఎలా ఉంటుందో అనేది చూడాలి. మంచి రేటింగే ఉంది వీటికైతే. అందునిమిత్తమే మేము ఇవి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టడం జరిగిందండి. మీరు కూడా చూసారు కదండి ఈ వీడియోని. కొంచెం ఇది లెంతీగా ఉంటుంది, ఏమనుకోకుండా చూడండి. ఎందుకంటే మనం ఏ వస్తువులు యూస్ చేస్తున్నామో వాటి గురించి డీటెయిల్స్ కరెక్ట్గా తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ కదండి. కాబట్టి కొంచెం ఒక 2 minutes 3 minutes కొంచెం ఎక్కువగా ఎక్స్ట్రాగా వచ్చినా కూడా కొంచెం చూడండి వీడియోస్ని. ఇంకా మేము రికార్డ్ చేసే వీడియోస్ అన్నీ కూడా వాయిస్ అయితే క్లారిటీగా ఉంటుంది, అలాగే పిక్చర్ కూడా మీకు క్లారిటీగా ఉంటుంది. తొందరలోనే కెమెరా కొనుక్కోవాలని కూడా మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. మా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే మాకు త్వరలోనే కెమెరా కూడా మేము కొనగలుగుతాము. మీకు ఇక్కడ బయట వచ్చే సౌండ్స్ అన్నీ కూడా మాది కొంచెం ఓపెన్ ఏరియా అండి. అందు నిమిత్తం మీకు ఈ వెహికల్ సౌండ్స్ ఎక్కువగా ఉంటున్నాయి, అందుకు క్షమించండి. దాన్ని కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి. ఇదండి ఈరోజు మన అన్బాక్సింగ్ వీడియో. చూసారు కదండి, ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఇప్పటివరకు మీరు ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరొక వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.